ఈరోజు మార్నింగే నిద్రలేచి కార్ వైపు చూస్తే లిటరల్లీ కళ్ళలోంచి నీళ్ళు తిరిగాయి. అరే దీన్ని చూసి కార్ అనుకుంటున్నారా లేదంటే బ్లాక్ బోర్డ్ అనుకుంటున్నారా కనబడినప్పుడల్లా గీసుకుని వెళ్ళిపోవడానికి. నాకు ఇది చూసాక అర్థమైంది వస్తువుని కొనడమే కాదు కాపాడుకోవడం కూడా చాలా కష్టం. ఇంకా బాధను కవర్ చేసుకోవడానికి నా భుజమన్న అయితే కడగడం స్టార్ట్ చేశాను. మీలో ఎంతమందికి నాలా బైక్ ఆర్ కార్ ని క్లీన్ చేయడం ఇష్టం కామెంట్ చేయండి. మా బాయ్స్ అందరికి కార్లు బైక్లే రథాలు గుర్రాలు, ఎందుకంటే వాటికి ప్రాణం లేకపోయినా చాలా సిచ్యువేషన్స్ లో మన తోడు ఉంటాయి కాబట్టి. అలానే మీ బైక్ ఆర్ కార్ పేరేంటో కూడా కింద కామెంట్ చేయండి. నేనైతే ఇంకా మొత్తానికి అలాగ డైవర్ట్ చేసుకుని కష్టపడి కార్ని అయితే కడిగేశాను. అలా కడగడం కంప్లీట్ అయ్యాక నా చిట్టిగాని తీసుకుని డ్రోన్ షూట్ కి అయితే వచ్చేసాను. ఈ లోపు మన చిట్టిగాడు ఆకాశంలోకి వెళ్ళి రౌండ్లు అయితే కొట్టేశాడు. అలా నేను డ్రోన్ ఫ్లై చేస్తుండగా ముగ్గురు పిల్లలు అయితే వచ్చారు. నాకు అర్థం కాదు ప్రతిసారి పిల్లలే ఎందుకు గుర్తుపడతారో నన్ను. పోనీ ఎవరైనా అమ్మాయి వచ్చి సెల్ఫీ అడుగుద్దేమోనని వెయిట్ చేస్తూ ఉంటాను. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. సో లాస్ట్ కి సక్సెస్ఫుల్ గా డ్రోన్ షూట్ అయితే కంప్లీట్ చేసేసాను. మీలో ఎవరికైనా ఏ షూట్ కావాలన్నా ఇక్కడ ఉన్న నెంబర్ కి అయితే కాంటాక్ట్ అయిపోండి. మొహమాట పడకండి, డైరెక్ట్ గా ఈ నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ చేసి కాంటాక్ట్ అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.